నమస్తే. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు అనేటువంటి గ్రామంలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి అటెండ్ అయినటువంటి మంత్రులు ఇద్దరు, పొన్నం ప్రభాకర్ అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో వీళ్ళిద్దరూ మంత్రుల హోదాలో, ప్రభుత్వ హోదాలో వాళ్ళు గూడూరుకి అటెండ్ కావడం జరిగింది. పట్టాలను ఎవరైతే డబుల్ బెడ్రూమ్ వచ్చినటువంటి వాళ్ళకి పట్టాలు అందించడానికి. సో అక్కడే స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే కదా, కమలాపూర్ అంతా కూడా హుజురాబాద్ నియోజకవర్గం కిందికి వస్తుంది. సో హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, సో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ మంత్రుల మధ్యలో తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకున్నది. ఇక ఒకానొక టైంలో ఇక కొట్టుకుంటారు కావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. అక్కడ చూసినటువంటి గొడవ తర్వాత, ఆ కార్యకర్తల లొల్లి తర్వాత, సో పెద్ద ఎత్తున కూడా ఆ సభలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి ఆ సభలోనే పిచ్చి పిచ్చిగా గొడవ అయిపోయింది. సో ఒక పక్కన అప్పులు, అభివృద్ధి పైన డిస్కషన్ అవుతూనే, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సో తాము ఇంకా మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది ఉండే, సో మేము ఇవ్వాలన్నట్టయితే ఉండే, మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు. సో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్లనే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలోనే రాష్ట్రం అంతా కూడా దివాలా తీసిపోయింది, అప్పులు ఎక్కువైపోయినాయి. కాబట్టి మేము సరైనటువంటి టైంకి సంక్షేమ పథకాలని, అభివృద్ధిని, మరో పక్కన ఇటువంటి డబుల్ బెడ్రూమ్ని ఇవ్వడంలో కాస్త ఆలస్యం అవుతుందని చెప్పేసి చెప్పడంతో ఈ గొడవంతా కూడా మొదలైపోయింది. ఇక చూసి చూడనట్టుగా ఉండడు కదా పాడి కౌశిక్ రెడ్డి. అంటే కొంత దూకుడు స్వభావం ఎక్కువనే ఉంటుంది. అది మంచికైనా చెడుకైనా కానీ ఆయన దూకుడు స్వభావం ఉంటుంది. సో చాలాసార్లు ఈ దూకుడే ఆయనకి ముప్పు తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఈరోజు అదే సభలో ఇక వచ్చినటువంటి అవకాశాన్ని ఎట్లా వినియోగించుకోవాలో పాడి కౌశిక్ రెడ్డి బాగా తెలుసు కదా. సో మంత్రులు అట్టెట్లా మాట్లాడతారు? సో అప్పులకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు ఎందుకు మాట్లాడతారు? కానీ మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీల సంగతి ఏంది? మీరు అభివృద్ధి చేస్తామని చెప్పేసి అన్నారు, సంక్షేమాలు చేస్తామని చెప్పేసి అన్నారు, 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చినటువంటి వాటిని మీరు తప్పించుకోవడం కోసం మా ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేయకూడదు. గతంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పదే పదే మీ అప్పుల గురించి, కేసీఆర్ చేసినటువంటి వ్యవహారం గురించి మాట్లాడడం తప్పించి మీరు చేసింది ఇంకేమైనా ఉందా అని చెప్పేసి గట్టిగానే నిలదీయడం జరిగింది. సో ఒక పక్కన మంత్రుల మధ్యలో, అలాగే పాడి కౌశిక్ రెడ్డి మధ్యలో తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుంటా ఉంటే, ఇక కింద కూకున్నటువంటి కార్యకర్తలు అయితే వాళ్ళు ఊరుకోరు కదా. సో అక్కడ జనరల్గా మీటింగ్ అంటే అందరికీ తెలుసు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు వస్తారు, అధికారులు వస్తారు, వీళ్ళంతా కూడా వస్తారు కదా. సో అక్కడ గొడవ అవుతున్నటువంటి టైంలో ఇక కార్యకర్తలు అయితే మాత్రం ఇక పెద్ద రసబస కొనసాగింది. అక్కడ ఉన్నటువంటి మంత్రులు అండ్ ఎమ్మెల్యే పంచాయతీ ఏమో స్టేజ్ మీద పెట్టుకుంటుంటే, ఈ కింద ఉన్నటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా చాలాసేపు ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి. వాళ్ళ గొడవలు ఇక తలలు పగిలిపోతాయి కావచ్చేమో, ఇక వాళ్ళేమో ఆడ లొల్లి పెట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పంచాయతీగా తయారైపోయింది. సో ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడినో విందాం, దాని తర్వాత కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. దానికి కౌంటర్గా పాడి కౌశిక్ రెడ్డి కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇష్టి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఇది ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా, సో రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సో దెబ్బగొట్టింది ఆర్థికంగా, కాబట్టి మేము ఇవ్వలేకపోయినాం అన్నటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావిస్తే, మనం ఇంతకుముందు చూసినాం. ఆల్రెడీ కౌశిక్ రెడ్డి ఆయనతోటి బాధిస్తున్నటువంటి అంశం కూడా చూసుకోవచ్చు. అయితే ఇదే సభలో పొన్నం ప్రభాకర్ కూడా అటెండ్ అయ్యిండు. సో పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడిండో ఒకసారి వినేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఈ
బరాబర్ కేసీఆర్ సో ఇది ఆడ జరిగినటువంటి కమలాపూర్ మండలంలోని గూడూరు దగ్గర జరిగినటువంటి ఈ సన్నివేశం అంతా కూడా. సో ఇప్పుడే హాట్ టాపిక్గా ఇది నడుస్తూ ఉన్నది. సో పొన్నం ప్రభాకర్ అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నటువంటి ఈ సభలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కూడా పాల్గొని మరి ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా కనబడతా ఉన్నది. సో గతంలో కూడా రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి సభ ఏదైతే ఉందో ఇక్కడ అందశ్రీ గారి యొక్క స్మృతివనానికి సంబంధించిన ప్రారంభోత్సవం భాగంగా ఆ రోజు మల్లారెడ్డి కూడా ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఏది ఆ రోజు రేవంత్ రెడ్డి కేటీఆర్ని కేసీఆర్ని కనుక్కుంటున్న ఫ్యామిలీని కొంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటే చూస్తున్నట్టుగా ఉన్నది. సో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా చాలా సీరియస్గా కూడా మల్లారెడ్డి ఈ పార్టీకి అవసరమా, కేసీఆర్ కుటుంబాన్ని తిడుతూ ఉంటే ఆ పక్కనే కూకుని వింటున్నటువంటి మల్లారెడ్డికి సోయి లేదా అని ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కృషాంకు సైతం కూడా ఓపెన్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే కార్యకర్తలు కూడా కొంతమంది రక్తంతో లెటర్ రాసిండ్రు. మల్లారెడ్డి అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీ జెండా ఏమైనా మోసిండా, బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలంగాణ కోసం ఏమైనా కొట్లాడిందా, అటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్గా తీసి బయటపడేయండి అని. సో మరి రేపు కూడా ఇటువంటి మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నప్పుడు ఆ ప్రభుత్వం పైన గత ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే మరి చూసి చూడనట్టుగా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓర్చుకున్నటువంటి స్థితిలో లేరు. కాబట్టి సో మరి మళ్ళీ నాకేమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన మరి మాట్లాడిందా లేదా అనేది తెలియదు. సరే, రెండు రకాలైనటువంటి అంశాలను మాట్లాడుకోవాలి. సరే, కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అప్పుల సంగతి నిజమే. మీరు ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయింది కూడా మీరు వాస్తవం. ఆ అప్పుల సంగతి ముంగట పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలని ఎగగొట్టడం కోసం మీరు ఆడుతున్నటువంటి డ్రామాగా కనబడతా ఉన్నది. సో కేసీఆర్ తక్కువడేం కాదు, 7-8 లక్షల కోట్లు అప్పు చేసిండు. సో మీ అభివృద్ధికి సో కొంత అడ్డు కావచ్చేమో, మీకు పైసలు లేకుండా ఇబ్బంది పడేది వాస్తవమే కావచ్చేమో. కానీ జనాలకు అది కాదు. మీరు వస్తే ఏమైతే హామీలు ఇచ్చినా వాటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రభుత్వం పైన కూడా ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆల్మోస్ట్ వాళ్ళ ఆయామంలోనే వాళ్ళ పీరియడ్లోనే దరిదాపుగా కట్టి ఉంటారు. సో కొంత అసంపూర్తిగా కట్టి ఉంటే కావచ్చేమో. సో మెజార్టీగా ఆ గవర్నమెంట్లో కట్టినటువంటి కనబడతాయి కదా. సో ఆయన ఆ సంబంధించినటువంటి అంశాన్ని కూడా మరోసారి మాట్లాడదాం. సో ఇండ్ల పంపిణీ సభలో తీవ్ర రచ్చ, వేదికపైనే కొట్టుకున్నంత పనిచేసిన మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సో తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ, రాష్ట్ర అప్పుల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్నది. తెలంగాణలో ఇది ఎలా కమలాపూర్లో జరిగినటువంటి అంశం ఇది. అర్హులైనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల మధ్య వాడివేడి రాజకీయ సమరం నడిచింది. బీఆర్ఎస్ హయాంలోనే నిరుపేదల కోసం ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని, ఇప్పుడు తామే స్వయంగా ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముమ్మాటికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించినవేనని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో వాగ్వాదానికి దిగిన కౌశిక్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ఇండ్లకు క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ సభలు ఏర్పాటు చేస్తుందని విమర్శించారు. దీనిపై స్పందించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన భారీ అప్పుల కారణంతోనే కొత్త పథకాల అమలు మరియు ఇండ్ల నిర్మాణానికి పూర్తిగా తీవ్ర ఆలస్యం అవుతుందని వ్యాఖ్యానించారు. పొంగులేటి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ కౌశిక్ రెడ్డి వెంటనే లేచి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అప్పులు లెక్కలపై కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరియు ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల నెపంతో డ్రామాలు ఆడుతుందని, ఈ విమర్శలను ఇప్పటికైనా స్వస్తి పలకాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఇస్తున్నామని మంత్రులు సమర్థించుకోగా, నిర్మాణాలు పూర్తి చేసిన ఇళ్లకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేసి ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టారు. ఈ వాగ్వాదంతో సభలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో మనం చూసుకోవచ్చు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వాగ్వాదం స్టేజ్ పైన చేసుకుంటా ఉంటే కింద కార్యకర్తలు సైతం కూడా ఇక పాడి కౌశిక్ రెడ్డికి చేసిన ఆయనకు ఉన్నటువంటి అభిమానులు వాళ్ళు కూడా గోల పెడతా ఉన్నారు. అలాగే ఈ గవర్నమెంట్ ఎట్లాగూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అక్కడ పొన్నం ప్రభాకర్కి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతుగా అక్కడ వాళ్ళు కూడా నినాదాలు చేస్తున్నటువంటి సంబంధించినటువంటి వాయిస్ కూడా మనకు వినబడతా ఉంది. సో మొత్తానికైతే కమలాపూర్లో ఈరోజు జరిగినటువంటి ఈ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు, అలాగే మంత్రుల మధ్యలో జరిగినటువంటి వాగ్వాదం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది.
చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.